ఢిల్లీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. భీమవరం పర్యటన ముగించుకుని హెలికాప్టర్లో గన్నవరంకు వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు ఆయన. అమిత్ షా, జేపీ నడ్డాతో పవన్ సమావేశం కానున్నారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. అమిత్ షా, జేపీ నడ్డాతో ఆయన సమావేశం కానున్నారు. అలాగే పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఆయన చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మూర్తి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మరికొద్దిసేపట్లోనే భీమవరం నుంచి కూడా బయలుదేరనున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన టైం టేబుల్లో, ఆయన రూట్ మ్యాప్లో కానివ్వండి, అతని యొక్క ఇవాళ ఉన్నటువంటి షెడ్యూల్ అన్నింటిలో కూడా చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగినటువంటి పరిస్థితి. ఇవాళ షెడ్యూల్ అంతా కూడా టైం ప్రకారం జరుగుతున్నప్పటికీ కూడా ఆయన అనూహ్యంగా షెడ్యూల్లో లేని విధంగా బీజేపీ నేతలను కలవడం, తదనంతర క్రమంలో ఆయన ఇప్పుడు ఏదైతే నిర్మలాదేవి కళ్యాణ మండపం వెళ్ళంగానే ఏదైతే కార్యకర్తల మీటింగ్ ఏదైతుందో ఆ మీటింగ్ను కూడా అర్ధాంతరంగా అతి తక్కువ టైంలోనే ముగించుకుని అంటే మరికొద్ది సేపట్లోనే ఆయన హెలికాప్టర్ ద్వారా మంగళగిరికి చేరుకోనున్నారు. అంటే భీమవరం నుంచి మరికొద్దిసేపట్లో ఆయన ప్రయాణం కానున్నారు. అక్కడి నుంచి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్ళనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ పెద్దల నుంచి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్కి కాల్ రావడంతో ఆయన ఈ విధంగా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన, టీడీపీ, బీజేపీ 3 భాగస్వామ్య కూటమిగా రానున్నటువంటి ఎలక్షన్లో ముందుకెళ్లాలనే అంశం పైన సుదీర్ఘంగా చర్చించి సీట్ల సర్దుబాటు విషయంలో కానివ్వండి, అనేక ఏదైతే ఇప్పటివరకు కూడా వారు ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశాలపైన కానివ్వండి, సముచిత స్థానాల గురించి కానివ్వండి, అంటే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినట్లయితే ఆ యొక్క సముచిత స్థానం ఏ విధంగా ఇవ్వాలనే అంశాలపైన జేపీ నడ్డాతో కానివ్వండి, అమిత్ షాతో కానివ్వండి, మరియు ఇంకా ఢిల్లీ పెద్దలతోటి ఈ రోజు అంతా కూడా ఆయన బిజీగా షెడ్యూల్ గడపనున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే ఆయన భీమవరం నుంచి ప్రయాణం అవుతారు. తదనంతరం ఢిల్లీ కూడా ప్రయాణం అయి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక భూమికి పాత్ర అయితే పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే జనసేన, టీడీపీ కలిసి వెళ్తాయని కూడా కొంత చెప్తా ఉన్నారు. కానీ జనసేన, బీజేపీ, టీడీపీ 3 భాగస్వామ్య మిత్రపక్షంగా ముందుకెళ్తాం, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామంటూ కూడా ఆయన మొదటి నుంచి చెప్తూ వచ్చారు. దానికి ఆద్యుడిగా ఆయనే బీజం పోశారు. ఆయనే ముందుకి అన్ని తానే నడిపిస్తూ వచ్చారు. కాబట్టి ఆయన కోసమే ఆ ఢిల్లీ పెద్దలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే గతంలో చంద్రబాబు నాయుడు వెళ్ళొచ్చినప్పటికీ కూడా ఆయనకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క కండిషన్స్, ఈయన యొక్క కండిషన్ తెలుసుకుని రావడం. కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత మాత్రమే ఈ యొక్క పొత్తుపై ఒక క్లారిటీ వస్తుందని గతం నుంచి కూడా అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులన్నిటికీ అనుకూలంగానే ఈరోజు ఢిల్లీ ప్రయాణం అవబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ మరికోసేపట్లో భీమవరాన్ని వదిలి ఢిల్లీకి అయితే ప్రయాణం కాబోతున్నారు. ఢిల్లీ పెద్దలు మాత్రం కలిసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులపైన, ఇతరత్ర అంశాలపైన ఢిల్లీ పెద్దలకి వివరణ చేసి తదనంతరం ఈ యొక్క సీట్ల సర్దుబాటు విషయంలో కానివ్వండి, ఏ సీట్లలో ఎవరెవరు భాగస్వాములుగా పోటీ చేయాలనే అంశాలపైన కానివ్వండి సుదీర్ఘంగా ఈరోజు రేపు కూడా ఆయన చర్చ జరపనున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం అయ్యేసరికి అంతా కూడా సవ్యంగా జరిగినట్లయితే కనుక ఢిల్లీకి చంద్రబాబు నాయుడు కూడా ప్రయాణం అవుతారని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి వెళ్ళినట్లయితే ఉమ్మడి కార్యాచరణ ప్రకటన కూడా ఢిల్లీ నుంచి ప్రకటిస్తారా, లేక అక్కడి నుంచి బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడి నుంచి ప్రకటిస్తారనే అంశం మాత్రం తేలాల్సిన పరిస్థితి ఉంది. టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మాత్రం ఈరోజు పవన్ కళ్యాణ్ మార్చబోతున్నారని మాత్రం చెప్పాలి. మూర్తి, థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. అంబేద్కర్ గారు ఒక దళిత కులానికి చెందిన వ్యక్తి కాదు, అందరికీ చెందిన వ్యక్తి. ఆయన అన్ని కులాలకు చెందిన వ్యక్తి అంబేద్కర్ గారు. అల్లూరి సీతారామరాజు